9 నిమ్మకాయల మీద ఒక్కో నిమ్మకాయకి 5 లవంగాలు చొప్పున మీరు ఈ యొక్క ప్రయోగం మీరు చేసినట్లయితే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉన్న వాళ్ళైనా సరే పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చి ఒక పవర్ఫుల్ గల వశీకరణ తంత్ర ప్రయోగం అనేది ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రయోగం ద్వారా వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావటం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ తంత్ర ప్రయోగం అన్నమాట. అయితే ఇది ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్నమాట. అయితే ఈరోజు చెప్పే వీడియో అనేది మీరు ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా, అంటే దాన్ని ఫార్వర్డ్ లాగా చేసుకోకుండా నిదానంగా 1-2 సార్లు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అన్నమాట. అంతేగాని మీరు వీడియో బాగా పెద్దగా ఉందనేసి స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే మధ్యలో నేను చెప్పిన 1 మాట 2 మాటలుగా మిస్ అయ్యారంటే దాంట్లో ఉన్న తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ కూడా మీరు మిస్ అవ్వటం అనేది జరిగింది అన్నమాట. కాబట్టి అట్లా చేసుకోకుండా నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే దీనిలో ఉన్న విషయం అనేది మీకు తెలిసింది. అయితే ఈ యొక్క ప్రయోగం దేనికి సంబంధించింది, అసలు ఏందనే దాని గురించి మీకు నేను ఇప్పుడు క్లారిటీగా తెలియజేస్తామంట. ఎవరైతే మిమ్మల్ని బాగా ప్రేమించున్నారో, ప్రేమించేసి సడన్గా మీ మధ్యలోకి ఒక 3 వ్యక్తులు వచ్చారు. రావటం వలన వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టేసి 3 వ్యక్తుల దగ్గరికి అంటే మిమ్మల్ని విడిచిపెట్టేసి 3 వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు మీరేం చేస్తారు, మీకు టెన్షన్ వచ్చేస్తుంది, మీకు భయం వచ్చేస్తుంది. అంటే భార్య భర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు. అదే భార్య భర్తలు అయితే నా భర్తని వేరే వాళ్ళు అంటే థర్డ్ పార్టీ వచ్చేసి నా భర్త తీసుకెళ్ళిపోయారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇతను ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏం జరుగుతుంది, ఏం చేసింది, ఏదైనా చేతబడి చేసిందా నా భర్త మీద, లేకపోతే ఇంకేదన్నా చేసిందా అని ఇటువంటి ఆలోచనలో చాలామంది పడిపోతారు అన్నమాట. అదేవిధంగా భర్త కూడా సడన్గా నా భార్యలో మార్పు ఏదో వచ్చింది, ఏదో తప్పు జరుగుతున్నట్లుగా ఉంది, తను ఉద్యోగం చేసే కాడ కానీ లేకపోతే ఎక్కడైనా సంథింగ్ తప్పు జరగాలంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, క్షణం చాలు మనసు మార్చుకోవాలి, మనమే తంత్ర అంటే వీళ్ళు చేయాలని చేయలేరు. కొంతమంది ఏం జరిగిందంటే కొంతమంది మరుగుమందులు లాంటివి, అదేవిధంగా కొంతమంది తంత్ర ప్రయోగాలు ఉపయోగించి ఎదుటి వాళ్ళ అనుకూలంగా మార్చుకుంటారు. అంటే వీళ్ళకి తెలియదు కదా, ఎట్లా మార్చుకుంటారంటే తెలియని వాళ్ళు కాదు మార్చుకుంటారు, తెలిసిన వాళ్ళే మార్చుకుంటారు అనమాట. ఏ విధంగా మార్చుకుంటారంటే వీళ్ళు చేసే ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే ఎట్లా సార్ వీళ్ళు మార్చుకుంటారు. ఆ విధంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ట్రాప్లో పడిపోతారు అన్నమాట. వీళ్ళు ఆ పడిపోయినప్పుడు అవి చిన్న క్రమేణ ఇంట్లో తెలిసినప్పుడు ఇంక వీళ్ళు టెన్షన్లు మొదలవుతాయి, భార్య భర్త మధ్య గొడవలు మొదలవుతాయి. ఇంక నా భార్య నాకు కావాలని ఏదో విధంగా ఇతను పోరుకాడడం, లేకపోతే నా భర్త నాకు కావాలని తను పోరుకాడటం అనేది జరిగిద్ది అన్నమాట. ఆ జరిగిన క్రమంలో ఇప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన అనేది వచ్చింది, ఏం చెయ్యాలి, ఏం చేస్తే నా భర్త నా కాడికి వస్తాడు అనేది ఒక ఆలోచన వచ్చేసి దాని ప్రకారం వీళ్ళు అంతా తెలిసిపోయిన తర్వాత ఇంక వీళ్ళంతా ఏం చేస్తారంటే అటువంటి క్రమంలో ఇంకా నా భర్త నా దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఊళ్ళో పూజారులు కానీ లేకపోతే అట్లా తెలిసిన వాళ్ళ చేత వీళ్ళు పూజలు అట్లా చేపించుకొని వాళ్ళ భర్తను కానీ భార్య కానీ వాళ్ళు మార్పు కోసం ప్రయత్నం చేస్తారన్నమాట. అటువంటి మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ ఎవరికైనా సరే సంథింగ్ జరిగి ఉన్నప్పుడు ఈరోజు నేను చెప్పే యొక్క వీడియో ద్వారా మీరు సొంతగా చేసుకోవచ్చు అనమాట. అది చేసుకునేటప్పుడు మీ యొక్క కులదైవం యొక్క అనుగ్రహంతో చేసుకోండి, మీకు రిజల్ట్ అనేది వచ్చింది అన్నమాట. అదేవిధంగా ఎవరైనా సరే భార్య భర్తలు కానీ లేకపోతే లవర్స్ అనేది అయితే లవర్స్ అంటే ప్రేమించుకుని బ్రేకప్ అయి ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ తిరిగి రావడం కోసం, అంటే సడన్గా మీ మధ్య చిన్న చిన్న గొడవలు చేసి విడిపోయి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మిమ్మల్ని ప్రేమ పేరుతో ఎవరైనా సరే మోసం చేసి మిమ్మల్ని విడిచిపెట్టేసి వేరే స్త్రీతో తిరుగుతున్నా కానీ అట్లా స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే సంథింగ్ ఎవరైనా సరే అటువంటి వాళ్ళు మీకు మళ్ళీ రిటర్న్ రావడం కోసం చేయొచ్చు. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళంతటా వాళ్ళు విడిచిపెట్టేసి వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు ఒకటి. రెండోది ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎవరైతే స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైతే వీళ్ళకి తెలియకుండా వీళ్ళని ఏదన్నా తాంత్రిక పూర్వకం విషయం చేసుకున్నా లేకపోతే ఏదన్నా మరుగుమందు ఇట్లా విషయం చేసుకున్నా సరే అటువంటి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా
ఈ యొక్క ప్రయోగం ద్వారా వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోయి మీ దగ్గరకు రావడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఏం చెయ్యాలి అంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు అమావాస్య, ఆదివారం, గురువారం రోజున చేసుకోవాలి. ఈ ప్రయోగం వచ్చేసి మీరు ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజు. ఈ ప్రయోగం వచ్చేసి అమావాస్య, ఆదివారం, గురువారం మంచి రోజు, ఇంకా ఏదైనా సరే పౌర్ణమి అటువంటి రోజుల్లో మంచి రోజు చేసుకోవచ్చు అన్నమాట. అయితే దీనికి ఏమేమి కావాలంటే దీనికి వచ్చేసి మీకు 9 నిమ్మకాయలు కావాలి, గుర్తుపెట్టుకోండి. 9 వచ్చేసి నిమ్మకాయలు ఒకటి, అదేవిధంగా 5 లవంగాలు, 5 లవంగాలు కావాలి. 9 నిమ్మకాయలు, 5 లవంగాలు. 5 లవంగాలు అంటే 9 నిమ్మకాయలకి 5 లవంగాలు గుర్చాలి. ఆ లెక్కన 9 5 45 లవంగాలు కావాలి మొత్తం, గుర్తుపెట్టుకోండి. 9 5 అంతా 45 లవంగాలు కావాలి. 45 లవంగాలు కావాలి. ఒక కాటుక కావాలి. కాటుక అంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు, స్త్రీలు పెట్టుకుంటారు. కాటుక డబ్బా ఒకటి కావాలి. అదేవిధంగా ఒక ఎర్రని వస్త్రం కావాలి. నేను రఫ్గా రాస్తున్నా, మీకు చూపిస్తున్నాం. ఒక ఎర్రని వస్త్రం, ఇంకోటి వచ్చేసి ఒకటి నల్లని వస్త్రం ఒకటి, అంటే బ్లాక్ది నల్లని వస్త్రం ఒకటి. ఈ విధంగా తెచ్చుకోవాలన్నమాట. అదేవిధంగా కుంకుమ డబ్బా ఒకటి తెచ్చుకోవాలి. ఒక రాగి ఆకు. ఇవి వస్తువులు ఒకటి ఒకసారి క్లారిటీగా రండి. ఈ వస్తువులు మొత్తం తెచ్చుకోవాలి. ఈ ప్రయోగానికి ఎవరు మీ నుండి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు మీ దగ్గర రావడం కోసం కానీ, మీ భర్త కానీ, మీ భార్య కానీ ఎవరు సరే మీ ప్రేమించిన వాళ్ళు రావడం కోసం కానీ ఈ యొక్క ప్రయోగం అన్నమాట. 9 నిమ్మకాయలు కావాలి, 45 లవంగాలు కావాలి, ఒక కాటుక కావాలి, ఒక ఎర్రని వస్త్రం, ఒక నల్లని వస్త్రం, ఒక కుంకుమ కావాలి, ఒక రాగి ఆకు కావాలి. వీటన్నిటిని తెచ్చుకోండి. తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ముందుగా వచ్చేసి ఈ యొక్క 9 నిమ్మకాయలకి ఈ కాటుక పూసేయండి. అంటే 9 నిమ్మకాయలకి ఏం చేస్తారు, కాటుక అంటే 9, ఒక్కో నిమ్మకాయకి అంటే ఒక నిమ్మకాయ తీసుకోండి, ముందు దానికి కాటుక పూయండి. కాటుక పూసేసి అంటే ఒక బొట్టు పెట్టండి. కాటుక బొట్టు ఒకటి పెట్టేసి దాని మీద కుంకుమ బొట్టు పెట్టండి. కుంకుమ బొట్టు పెట్టేసి అప్పుడు ఈ 5 లవంగాలు తీసుకోండి. ఈ 5 లవంగాలు తీసుకొని మీరేం చేస్తారంటే 5 లవంగాలు ఆ నిమ్మకాయకి రౌండ్గా గుచ్చేసేయండి 4 పక్కల. అర్థమైందా? ముందు వచ్చేసి ఇట్లా కాటుక పూసేసి దాని మీద ఒక కాటుక మీద ఈ బొట్టు పెట్టండి. బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు వచ్చేసి 5 కుంకుమ బొట్టు పెట్టాలి. అప్పుడు 5 లవంగాలు, ఒక నిమ్మకాయ గుచ్చాలి. ఈ విధంగా 9 నిమ్మకాయలకి 9 కాటుక బొట్లు పెట్టాలి, 5 కుంకుమ బొట్లు పెట్టాలి. పెట్టేసి ఒక్కో నిమ్మకాయకి వచ్చేసి 5 లవంగాలు గుచ్చాలి. అర్థమైందా? ఒక్కో నిమ్మకాయకి వచ్చేసి 5 లవంగాలు గుచ్చాలి. అదేవిధంగా గుచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు ఒక రాగి ఆకు తెచ్చుకోమని చెప్పేసి చూసావా, ఆ రాగి ఆకు తెచ్చుకోవాలి. ఆ రాగి ఆకు తెచ్చుకొని ఆ రాగి ఆకు మీద మీరు ఎవరినైతే అంటే మీ వైపు కొన్ని వశీకరణ చేసుకుని అనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది కుంకుమతో బాగా చక్కగా కొద్దిగా అంటే ఆ కుంకుమలో కొద్దిగా వాటర్ వేసేసి దాని పేస్ట్లా తయారు చేసేసి కుంకుమతో ఆ రాగి ఆకు మీద వాళ్ళ పేరు అనేది పూర్తి పేరు రాసి మీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద వచ్చేసి ఒక ఎర్రని వస్త్రం పరచండి. కింద వచ్చేసి ఒక ఎర్రని వస్త్రం పరిచి ఏం చేస్తారంటే ఆ ఎర్రని వస్త్రంలో 1/2 కేజీ బియ్యం పోయండి. 1/2 కేజీ బియ్యం, ఏది రైస్, 1/2 కేజీ రైస్ పోయండి. పోసిన తర్వాత 2 బెల్లపు గడ్డలు చిన్న చిన్న ముక్కలైన సార్, దాంట్లో వేసేసేయండి అన్నమాట. అవి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దానిలో ఒక నల్లని వస్త్రం వేయండి. నల్లని వస్త్రం వేసేసి ఇప్పుడు ఏ రాగి ఆకు ఉందని చెప్పేసి మీ దగ్గర ఈ యొక్క రాగి ఆకుని మీరేం చేస్తారంటే ఈ రాగి ఆకుని ఆ యొక్క వస్త్రంలో వేసేయండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ముందుగా కింద ఒక ఎర్రని వస్త్రం పరిచి దాని మీద 1/2 కేజీ బియ్యం పోసేసి 2 బెల్లపు గడ్డలు వేసి అప్పుడు ఈ 9 నిమ్మకాయలకి 9 కాటుక బొట్లు పెట్టి 9 కుంకుమ బొట్లు పెట్టి ఒక నిమ్మకాయకి 5 లవంగాలు గుచ్చేసి ఆ ఎర్రని వస్త్రంలో వేసేసేయండి. వేసిన తర్వాత అప్పుడు ఈ రాగి ఆకు మీద ఎవరైతే రుషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాసేసి ఇది కూడా దాంట్లో వేసేసేయండి. ఆ ఎర్రని వస్త్రంలో వేసేసేయాలి అన్నమాట. వేసేసి మీరు ఏం చేస్తారు, దాన్ని ఒక మూటలాగా కట్టండి. ఒక మూటలాగా కట్టేసి మీ దగ్గరే మీ ఇంట్లో పూజా మందిరం కానీ ఒక పక్కన పెట్టుకోండి. మీ పూజా మందిరంలో ఒక పక్కన పెట్టుకోండి అన్నమాట. ఎన్ని రోజులు పెట్టాలి?
5 రోజుల దాకా ఆ పూజ మందిరంలోనే ఉండాలన్నమాట. 5 రోజుల దాకా ఇది ఆ పూజ మందిరంలోనే ఉండాలి. 5 రోజుల తర్వాత అప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీకు దగ్గరలో ఏడా సరే రాగి చెట్టు ఉంటుందన్నమాట. ఆ రాగి చెట్టు దగ్గర పెట్టేసి రావాలన్నమాట. లేదనుకుంటే మీకు తెలియకుండా ఎక్కడైనా ఊరు బయట ఉంటే రాగి చెట్లు రాగి చెట్లు వచ్చేసి ఊరు బయట చాలా ఉంటాయి అన్నమాట. అక్కడ పెట్టేసి రావాలన్నమాట. అట్లా ఒకవేళ అక్కడ ఎవరైనా చూస్తారేమో గురువు గారు మమ్మల్ని అనుకో ఊరు బయటకు వెళ్ళిపోండి. ఆడ తెలిసిన చాటుకి వెళ్ళిపోండి అనమాట. వెళ్ళిపోయి ఆడ పెట్టేసి రాండి. ఓకే గురుగారు అక్కడ పెట్టేసి వస్తాం. దాంట్లో నిమ్మకాయలుగా అవి ఉండే గురుగారు ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో గురుగారు అనుకున్నప్పుడు అప్పుడు అట్లా అనుకునే పని అయితే వాటిని మొత్తం తీసుకెళ్ళిపోయి ఊరు బయట ఏడన్నా రాగి చెట్లు ఉంటాయి కదా, ఆ రాగి చెట్ల దగ్గర కొద్దిగా గుంట తీసేసి ఒక అడుగులోకి గుంట తీసేసి ఈ మూటను నానబెట్టేసి కట్టెట్టేసి వచ్చేసేయండి. అది మీ ఊళ్ళో పని అయితే. లేదు ఊరు బయట అంటావా, సరే ఎక్కడైనా సరే దాన్ని కప్పెట్టి రాండి. ఎందుకంటే బయట ఉంటాయి కాబట్టి యాక్చువల్గా దీని ప్రాసెస్ ఏంటంటే భూమిని కప్పెట్టాలి. మీరేంటంటే అంత ధైర్య సాహసాలు చేసేసి టెన్షన్ కాడ కప్పెట్టి రాలేరు కాబట్టి నేను పెట్టేసి రమ్మన్నాను. ఒకవేళ మీరు పెట్టగలను భూమిలో కప్పెట్టి రాగలను అనుకుంటే ఊరు బయట ఏడాది రాయి చెట్లు చాలా ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయి చక్కగా కొద్దిగా గుంట తీసేసి ఆ గుంట కాడ పెట్టేసి గుంటలో పెట్టి మట్టిగా పెట్టేదండి. ఒకవేళ లేదు గురువు గారు మేము మాకు పక్కన ఊళ్ళో రాగి చెట్లు ఉండి మేము అక్కడికి వెళ్తాము, అక్కడ దిగేసి వెళ్తా ఆ పక్కన పెట్టేసి వెళ్ళిపోతాం గురువు గారు, పెట్టేసి వెళ్ళిపోండి, ఇబ్బంది లేదన్నమాట, వెళ్ళిపోండి. కానీ రాగి చెట్టు కింద పెట్టాలన్నమాట. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు ప్రేమిస్తున్న భర్త కానీ మీ భార్య కానీ ఇంకా ఎవరైనా సరే వాళ్ళ మీద అవతల వాళ్ళు వశీకరణ ప్రక్రియ చేసినా సరే, చేతబడి ప్రక్రియ చేసినా సరే, ఇంకా ఏది చేసినా సరే అటు కట్టులు మొత్తం తెంపుకొని వాళ్ళు పరిగెత్తుకుని మళ్ళీ మీ దగ్గర రావటం అనేది జరిగిందన్నమాట. అంత పవర్ఫుల్ గల ఈ యొక్క వశీకరణ ప్రక్రియ మాట ఇది. చాలా చక్కగా నేను వివరంగా మీకు తెలియజేశాను. చక్కగా విని ఈ యొక్క ప్రయోగం మీరు చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు. చాలా పవర్ఫుల్ ప్రయోగం అన్నమాట. అయితే ఒకవేళ మేము చేయలేము గురువు గారు ఇంత పెద్ద ప్రాసెస్ అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని మీరు చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మంది షేర్ చేయడం వల్ల మీకున్న లేఖ సమస్యలు వాళ్ళు చేసుకొని వాళ్ళ రిజల్ట్ పొందడం అనేది జరిగింది అన్నమాట.